కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. నక్సల్స్ రహిత భారత్గా భారతదేశాన్ని అనౌన్స్ చేశారు. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉందో 60 సంవత్సరాలు, సుమారుగా 6 దశాబ్దాలు ఈ దేశాన్ని పట్టి పీడించిందనేది దాని సారాంశంగా ఉంది. సో దాన్ని విముక్తి భారత్ చేయడం కోసం, నక్సల్స్ విముక్తి భారత్ చేయడం కోసం ట్రేస్ చేయటం, టార్గెట్ చేయటం, న్యూట్రలైజ్ చేయటం ఎజెండాగా కొనసాగింది. 2026 మార్చి 31 నాటికి దీన్ని తగ్గించాము, తుదముట్టించామని ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించుకోవటం, సెల్ ఫోన్లు ఉపయోగించుకోవటం, డ్రోన్స్ను ఉపయోగించుకోవటం, శాటిలైట్లను ఉపయోగించుకోవటం ఆ విధంగా ఉన్నది. 1967 భారతదేశంలో కమ్యూనిజం ఎంటర్ అయి 100 సంవత్సరాలు 102 సంవత్సరాలు అవుతున్నప్పటికీ, సో ఇది సిపిఎంగా 1969, 1972కి ఇంకొక పార్టీగా, తర్వాత మావోయిస్టుల దాకా వెళ్ళింది. 1967లో నక్సల్ ఉద్యమం కూడా నడిచింది. సో ఇది పరిస్థితి. 2024 సిపిఐ మావోయిస్ట్ పార్టీ, అంటే సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, మాస్ అని ఇవి డెమోక్రటిక్ ఆర్గనైజేషన్స్గా, లీగల్ ఆర్గనైజేషన్స్గా ఉన్నాయి. మావోయిస్టులపై తుపాకీతో రాజ్యం, అంటే ఒకవైపు ప్రభుత్వం తుపాకీతో శాంతి భద్రతలు చేస్తూ ఉంటే మావోయిస్టులు ఇది చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మావోయిస్టులు తుపాకీతో రాజ్యం అని చెప్పేసి, ముఖ్యంగా బీజేపీ శ్రేణులతో మనం మాట్లాడినప్పుడు దేశంలో ఉన్నటువంటి పోలీసుల్ని, సామాన్య మధ్యతరగతి ప్రజల్ని వాళ్ళు చంపుతూ, ముఖ్యంగా ట్రైబల్ ఏరియా ఆసరా చేసుకొని ఆ కోవర్ట్ల పేరుతో వాళ్ళని చంపుకుంటూ వచ్చారనేది ముఖ్యంగా బీజేపీ రైటిస్ట్ పార్టీల నుంచి వినపడుతున్నట్టు మాట. వాళ్ళు ఏ వర్గ పోరాటం చేస్తున్నారో ఆ వర్గం తరపున లేరనేది కూడా వాళ్ళ విమర్శ. అందులో తుపాకీతో రాజ్యం రావటం అనేది అది వెనకటి రోజుల్లో మావోయిస్ట్ కాలంలో జరిగింది. భారతదేశానికి ఆ పరిస్థితులు లేవనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాటగా ఉన్నది. సో నిజంగా వాళ్ళు వర్గశత్రువులు అయితే మరి గిరిజనుల్ని, హరిజనుల్ని, బీసీలని, అట్టడుగు వర్గాలని చంపుకుంటూ ఎందుకు పోతా ఉన్నారు? వాళ్ళు చంపినటువంటి లక్షలాది మంది అందరూ కూడా అట్టడుగు వర్గాలు, బీసీలు, బహుజనులు అనేది బీజేపీ నేతల నుంచి, బీజేపీ స్టేట్ లీడర్స్ నుంచి మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి వచ్చినటువంటి మాటలు. సో అది నిజమో కాదనేది రికార్డెడ్ ఉంటాయి, క్రైమ్ రికార్డ్స్ ఉంటాయి, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, చెక్ చేయండి. సో అది అట్లా ఉంచితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, నేను చెప్పడం కాదు, వాళ్ళు ఇంకా ఏం చెప్పారంటే, వాళ్ళు పెట్టుబడిదారులకు వ్యతిరేకం అన్నారు, క్యాపిటలిస్టులకు వ్యతిరేకం అన్నారు, మల్టీనేషనల్ కంపెనీలకు వ్యతిరేకం అన్నారు. కానీ వాళ్ళు చంపిందల్లా సామాన్య, మధ్యతరగతి, హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలను చంపారు. ఏ రోజు కూడా ఒక క్యాపిటలిస్ట్ని చంపింది లేదు. ఏ రోజు ఒక బహుళజాతి సంస్థ చైర్మన్ చంపింది లేదు. ఏ రోజు ఒక భూస్వామిని చంపింది లేదు. అగ్ర ఆధిపత్య భూస్వామ్య క్యాపిటలిస్ట్ వర్గాలను ఏ రోజు కూడా టచ్ చేయలేదు. కానీ ఈ దేశంలో సమాజాన్ని మారుస్తామని చెప్పేసి డైలాగులు కొట్టుకుంటూ చేశారని చెప్పేసి బీజేపీ నేతల నుంచి వినపడుతున్నమాట. సరే, నక్సలిజాన్ని మనం అంత ఇదిగా తుడిచిపడేయలేం. 2014లో నరేంద్ర మోడీ అధికారంలో వచ్చినాటికి 1% మంది ప్రజల చేతుల్లో 12% సంపద ఉంటే 2026 నాటికి వచ్చేసరికి 22% సంపద వెళ్ళింది. బహుళజాతి సంస్థల్ని పెంచి పోషిస్తున్నట్టుగా, అంటే నక్సల్స్ది ఇప్పుడు లీగల్ వచ్చి వాళ్ళు ఇంకో పేరుతో వచ్చి ప్రజల్లో పనిచేయమని మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం, పనిచేయాలి కూడా. సో ఇంకో పేరుతో పనిచేయనండి వాళ్ళని. సో వాళ్ళని ఆర్థిక కోణంలోనే చూడలేం. సో బీజేపీ చెప్పిన కోణంలో చూడలేం. వాళ్ళు జీవితాలను ఇవాళ కరెంట్ లేకపోతే నేను ఒక వీడియో చేయలేను, ఫ్యాన్ లేకపోతే ఇది అయిపోయిన తర్వాత నేను ఒక గంట కూర్చోలేకపోతున్నాను. అంటే ఒక రకమైనటువంటి సౌకర్యాలని మావోయిస్టులు ఎక్స్పెక్ట్ చేయలేదా, అంచనా అసెస్మెంట్ చేయలేదు, అంచనా వేయలేకపోయారా అనిపిస్తూ ఉంటుంటుంది. సో ఇది పరిస్థితి. దోమ కుడితేనే డెంగ్యూ, మలేరియా, జ్వరాలు వస్తూ ఉంటుంటాయి. చికెన్ గున్యా వస్తుంది, ఫైలేరియా వస్తుంది. మరి అడవుల్లో ఉండే వాళ్ళకి దోమలు కుడితే సో కరెంట్ ఉండదు, ఫ్యాన్ ఉండదు, పాములు, పురుగు పూసి ఆయన అడవుల్లో ఉండి జీవిస్తూ ఉంటారు. సో అదే శాంతి భద్రత సమస్య కాదు, ఆర్థిక ఇష్యూగానే నేను చూస్తూ ఉన్నాను. ప్రభుత్వం వర్షం నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. 1952 మే 13వ తారీఖు నాడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు. 1964 మే 27 వరకు కొనసాగాడు. సో 12 సంవత్సరాలు 14 రోజులు పరిపాలన చేస్తే, మోడీ 12 సంవత్సరాల 15 రోజులు దాటి 16వ రోజు దాటి కంటిన్యూ అవుతూ ఉన్నది. సో మోడీ ముక్త నక్సల్ భారత్ పేరుతోని వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. సో నేను నక్సలైట్స్ది తుపాకీతో ప్రజలు దేశభక్తుల వాళ్ళు సుమారుగా తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుంచి దేశవ్యాప్తంగా జరిగినటువంటి విప్లవోద్యమాలలో సుమారుగా 11 నుంచి ఎన్ని లక్షలాది మంది చనిపోయారు. సో
20, 30 వేల మంది ఆ ఉద్యమాల పేరుతో చనిపోయారు. సో, రైటిస్ట్ పార్టీ బీజేపీ, ఎన్‌డీఏ వాళ్ళు సామాన్య, దిగువ మధ్య తరగతి లేకపోతే హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాలే వాళ్ళు టార్గెట్ చేసి చంపారు. ముఖ్యంగా పోలీస్ అధికారులతో సహా అనేది. దాంతో పాటుగా వాళ్ళు క్యాపిటలిస్టులను ఎవరిని చంపలేదు, పెట్టుబడిదారులను ఎవరిని చంపలేదు, బడుజాతి సంస్థలను ఎవరిని చంపలేదు. రోడ్లేసే దగ్గర చిన్న ఆర్‌ఎండ్‌బీ కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టర్లను వాళ్ళ ఆస్తులు తగలబెట్టే కార్యక్రమం చేశారు గానీ, ఏ రోజు బహుళజాతి సంస్థలకు సంబంధించినటువంటి కంపెనీలను గానీ, భూస్వాముల మీద గానీ వాళ్ళు దాడి చేసింది లేదని చెప్పేసి బీజేపీ అంటా ఉంది. సో, అది అట్లుంచితే నల్లమల ఫారెస్ట్ దగ్గర నుంచి వాళ్ళు చేసినటువంటి దండకారణ్యం దాకా చేసినటువంటి వాటికి సంబంధించి బీజేపీ విధి విధానాలు కూడా అంత దేశ సంక్షేమం విధంగా లేవు. బీజేపీ కొన్ని రైట్ ఉంటే ఉండొచ్చు కానీ అన్నీ రైట్ కాదు. నక్సల్స్ కొన్ని రైట్ ఉంటే రావచ్చు కానీ వాళ్ళు చెప్పిందంతా కూడా రైట్ అని మనం చెప్పలేం. ఎందుకంటే లెఫ్ట్ దేశాల్లో కూడా అవినీతి ఉన్నది. అటు శ్రీలంకలో ప్రభుత్వం వచ్చినా, నేపాల్ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వాలు కూలిపోతా ఉన్నాయి. అందుకోసం నేను ఏమంటున్నానంటే విధానాలే ప్రధానమైనది. వ్యక్తులు మారి ఆ పార్టీలు వస్తే అధికారం కాదు. ఆ పార్టీ పోయి ఈ పార్టీ వచ్చినా, కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలో వచ్చినా కూడా ఉన్నాయి. సో, ఇది ఉన్నది. సో, ఇక బీజేపీకి సంబంధించి నల్లమల ఫారెస్ట్ దగ్గర నుంచి దండకారణ్యం దాకా మావోయిస్టులు ముక్త నక్సల్స్ భారత్ చేసినవని చెప్తున్నా. మరి అంబానీలకి, అదానీలకి అనే వేల ఎకరాలు ఇవాళ ఖనిజ వనరుల పేరుతోని కట్టబెట్టే కార్యక్రమం చేశారు. ఇప్పటికే ఎల్‌నినో ఎఫెక్ట్‌తోని వర్షాలు రాట్లా. మళ్ళీ ఎల్‌నినా అతివృష్టి వస్తే మళ్ళీ అది పరిస్థితి ఏందో. సో, అందుకోసం వీళ్ళది రైటు, వాళ్ళది రైట్ అని లేవు. సో, ఆళ్ళ పక్షం, వీళ్ళ పక్షం కాకుండా ప్రజల పక్షంగా, ప్రజల కోణంలో ఈ విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. ఉండాలి పెద్దలారా, మిత్రులారా.